ప్రభుత్వ పథకాలు అనగానే అన్నీ మనకి లబ్ధి జరగాలని కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత బస్సే తీసుకుందాం. ఇక్కడ నుండి మొగ్దుంపూర్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుండి రావాలంటే ఒక 20 రూపీస్ ఆటో ఛార్జ్ అయితే అన్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత బస్సు ఉంది అన్నప్పుడు 10 నిమిషాలు ఆగి మరి బస్సు ఎక్కుతున్నాం. మరి పిల్లవాడి మీద గవర్నమెంట్ ఇన్ని లక్షలు ఇన్ని వేల కోట్లు పెడుతుంది. ఎందుకని ఈ నార్మల్ ప్రజలు ఈ గవర్నమెంట్ స్కీమ్ని ఎందుకు యూజ్ చేసుకుంటలేరు? అన్ని స్కీమ్స్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్ మీద గవర్నమెంట్ నిజంగా చాలా డబ్బులు వెచ్చిస్తుంది. అవన్నిటిని యూజ్ చేసుకుంటే పిల్లవాడు మంచి పొజిషన్లో ఉంటాడు. ఇప్పుడు కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఎట్లా అంటే పిల్లవాళ్ళు బయట వాళ్ళతో పోల్చుకోవడం. సమాజంలో ఎట్లుందంటే ఒకరిని చూసి ఒకరు వాళ్ళకంటే మేము ఏం తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మేబీ మేము చిన్న చూపు అవుతామేమో, ఏం లేక ఇక్కడ చదివిస్తున్నారని అపోహతో మంది కోసమే సగం జీవితం గడిచిపోతున్నాయి. అటువంటి ఆలోచన లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మారితే నేను గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ యూజ్ చేసుకున్నట్టే ఈ పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్ కూడా యూజ్ చేసుకుంటాను ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తే నిజంగా సొసైటీ చాలా చేంజ్ అవుతుంది.